తెలంగాణ ఎంసెట్‌కి సంబంధించి నేను ఇప్పుడు మీకు ఈ కోర్సెస్ అండ్ అలాగే ఫ్యూ ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇస్తాను. ఇవి చాలా చాలా కేర్‌ఫుల్‌గా వినండి. మీరు ఎగ్జామినేషన్‌కి వెళ్ళేటప్పుడు ఇవి కంపల్సరీగా క్యారీ చేసుకుంటూ ఉండండి. ఓకే. సో, ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ మీ హాల్ టికెట్. హాల్ టికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకొని సెంటర్ ఎక్కడ ఏంటి అనేది ప్రయర్‌గా తెలుసుకొని అడ్రస్ కనుక్కోండి. ఓకే. సో, అది మనకి ఎర్లీగా వెళ్ళడానికైతే బెనిఫిట్ అవుతది. సెకండ్ థింగ్ అడ్రస్ ప్రూఫ్. అంటే ఆధార్ కార్డ్ గానీ, డ్రైవింగ్ లైసెన్స్ గానీ అట్లా ఏదో ఒక వాలిడ్ అడ్రస్ ప్రూఫ్ అయితే ఐడీ ప్రూఫ్ తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ మీరు అప్లికేషన్ చేసుకునే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా! దాన్ని కూడా ప్రింట్ ఔట్ తీసుకోండి. లాస్ట్ టైమ్ అది కూడా అడిగిన్రు. మీకు ఇన్‌స్ట్రక్షన్‌లో క్లియర్‌గా మెన్షన్ చేస్తారనమాట. అది కూడా క్యారీ చేసుకోవాలి. నెక్స్ట్ ఇన్ కేస్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళైతే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కంపల్సరీగా కాస్ట్ సర్టిఫికేట్ ఒరిజినల్, జిరాక్స్ 2 తీసుకొని వెళ్ళండి. ఓకేనా? నెక్స్ట్ చాలామందికి హాల్ టికెట్‌లో బ్లాక్ అండ్ వైటా, కలరా అని డౌట్ ఉంటది. సో, నార్మల్‌గా బ్లాక్ అండ్ వైట్ అన్నా కూడా పర్లేదు. బట్ ఇన్ కేస్ మీకు ఇన్‌స్ట్రక్షన్స్‌లో కలర్ అని గనక మెన్షన్ చేస్తే అదొక్కటి క్రాస్ చెక్ చేసుకోండి. రెస్ట్ ఆల్ మీరు ఇవన్నీ కూడా క్యారీ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా కూడా మిమ్మల్ని అయితే ఎగ్జామినేషన్‌కి అలో చేయరు. సో, బీ వెరీ కేర్‌ఫుల్. అండ్ నెక్స్ట్ బాయ్స్‌కి వచ్చేసరికి ఇన్‌స్ట్రక్షన్స్ ఏంటంటే మీరు షూస్ అస్సలు వేర్ చేయకండి. వాచెస్, రిస్ట్ వాచెస్ గానీ ఏదైనా కూడా వాచెస్ అసలు ఏవి తీసుకెళ్ళకండి. నెక్స్ట్ ఇంకొకటి గోల్డ్ జ్యువెల్లరీ. ఓకే. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా జ్యువెల్లరీ అయితే వేసుకొని వెళ్ళకండి. వాళ్ళు అసలు అలో చేయరు. షూస్ కూడా నార్మల్ ఫార్మల్ చెప్పల్స్ ఉంటాయి కదా! సో, చెప్పల్స్ వేసుకొని వెళ్తే సరిపోతుంది. సో, ఇవన్నీ బేసిక్ ఇన్‌స్ట్రక్షన్స్. ఎందుకంటే ఇప్పుడు నార్మల్‌గా కాపీయింగ్ అని అట్లాంటివి ఏమైనా చేసినప్పుడు మీకు సెక్యూరిటీ ఇష్యూస్ వల్ల మిమ్మల్ని అయితే అలో చేయరనమాట. ఇంకొకటి హాల్ టికెట్‌లో మీకు మెన్షన్ చేస్తారన్నమాట. సెంటర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. మీకు అందులో హెల్ప్‌లైన్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తారు. ఇప్పుడు క్యూఆర్ కూడా ఇస్తున్నారు. సో, క్యూఆర్‌ని స్కాన్ చేస్తే మీకు లొకేషన్ అనేది తెలుస్తది. సో, అట్లా ఈజీ అయిపోతదనమాట. నెక్స్ట్ అసలు ఇందులో కోర్సెస్ ఏంటి, కేటగిరీ ఏంటి అనేది చాలా మందికి ఐడియా ఉండదు. ఒకసారి సో, ఇటు సైడ్ ఇంజినీరింగ్ కేటగిరీ, ఇటు సైడ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కేటగిరీ. బైపీసీ అంటే అందరూ ఎంతసేపు ఎంబీబీఎస్సీ అనుకుంటారు. బట్ బైపీసీలో కూడా చాలా కోర్సెస్ ఉంటాయి. సో, అవి అండ్ ఇంజినీరింగ్‌లో కూడా బీటెక్ బయోమెడికల్ ఇంజినీరింగ్, ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ. నెక్స్ట్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్ ఉంటుంది. ఇది కూడా చాలా మందికి తెలీదు. ఇప్పుడిప్పుడు ట్రెండ్ అవుతుంది అగ్రికల్చర్ ఇంజినీరింగ్. అండ్ ఆర్కిటెక్చర్ ఇంజినీరింగ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ డైరీ టెక్నాలజీ. ఓకే. ఫుడ్ టెక్నాలజీ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ డీఫార్మక్స్‌కి సంబంధించి అంటే డాక్టర్ ఆఫ్ ఫార్మసీ దానికి సంబంధించి కూడా కోర్సెస్ అన్నీ కూడా ఇంజినీరింగ్ రిలేటెడ్ కిందకే వస్తాయి. నెక్స్ట్ ఇంకా అగ్రికల్చర్ రిలేటెడ్‌లో అయితే మనకి బయోమెడికల్ ఇంజినీరింగ్, ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్, బీఎస్సీ నర్సింగ్. నార్మల్‌గానైతే బీఎస్సీ నర్సింగ్‌కి కోవిడ్ తర్వాత చాలా డిమాండ్ వచ్చింది. ఎందుకంటే పాండమిక్ టైంలో నర్స్ కానివ్వండి అట్లాంటి వేకెన్సీస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి బీఎస్సీ నర్సింగ్‌కి కూడా మంచి డిమాండ్ ఉంది. అండ్ నెక్స్ట్ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్ అండ్ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ. ఓకే. ఫార్మసీ కూడా చాలా చాలా డిమాండ్ ఉంటుంది. నెక్స్ట్ బయోటెక్నాలజీకి కూడా అంతే డిమాండ్ అయితే ఉంటుంది. సో, ఇవి నేను కోర్సెస్ ఎందుకు చెప్తున్నా అంటే ఫర్ సపోజ్ మీకు మంచి ర్యాంక్ ఉంది. ఎంబీబీఎస్ రాలేదు. బట్ యూ డోంట్ వాంట్ టు వేస్ట్ ఫర్ అన్ ఇయర్. ఓకే. సో, అప్పుడు దెన్ గో ఫర్ అన్ అనదర్ ఆపర్చునిటీ. ఓకే. సో, ఇంకో ఆపర్చునిటీకి వెళ్ళాలి కాబట్టి వేరే ఏదైనా కోర్స్ ప్రిఫర్ చేసుకోవాలి అనుకుంటే చాలా ఉన్నాయి. అగ్రికల్చర్ కూడా మంచి ఆప్షన్. మనకి యూనివర్సిటీస్ గవర్నమెంట్ రిలేటెడ్ కానివ్వండి, ఇప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ అట్లాంటి వాటిలలో వస్తే డెఫినెట్లీ యూ మస్ట్ గో. లేదు అంటే యానిమల్ అండ్ హస్బెండరీ, వెటర్నరీ డాక్టర్స్‌కి కూడా చాలా మంచి డిమాండ్ అయితే ఉంటుంది. ఓకే. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కెరీర్ అండ్ ఇన్‌స్ట్రక్షన్స్. ఓకే. థ్యాంక్ యూ.